పారదర్శక ఓటర్ జాబితా రూపకల్పన కోసం భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఈఆర్ఓలతో పాటు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, ఎన్సీసీ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ అమలులో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఒకంత వెనుకబడి ఉన్నందున ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్దిష్ట గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ దిశగా రిటైర్డ్ ఉద్యోగులు, ఎన్సీసీ క్యాడెట్లు, స్వచ్ఛంద సంస్థలు కూడా సహకారం అందించాలన్నారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం సరైన విధంగా నింపి సకాలంలో BLOలకు అందించేలా చొరవ చూపాలన్నారు. గత 2002 ఎస్ఐఆర్ జాబితా వివరాలను BLO యాప్ ద్వారా లేదా ఎన్నికల సంఘం వెబ్సైట్ నుండి పొందవచ్చని సూచించారు. ఒకవేళ ఆ వివరాలు లభించిన వారు ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన 13 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని జత చేస్తూ ఎన్యూమరేషన్ ఫారం అందించవచ్చని సూచించారు. ఈ విషయాలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఓటర్ గడువు కంటే ముందు ఎన్యూమరేషన్ ఫారం అందించేలా చూడాలన్నారు. అప్పుడే ఆప్షన్, షిఫ్టెడ్, డిలీట్, డెత్ ఓట్లను గుర్తించేందుకు వీలవుతుందని, ఎన్యూమరేషన్ ఫారంల డిజిటలైజేషన్ సకాలంలో జరుగుతుందని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితా నుండి తొలగించబడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం BLOలకు అందించేలా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, RDO రాజేంద్ర కుమార్, DYSO పవన్ కుమార్, ఎన్సీసీ అధికారి రాజశేఖర్, ఎన్నికల విభాగ పర్యవేక్షకులు బాలరాజు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు, ఈఆర్ఓలు పాల్గొన్నారు. ఈరోజు ఇన్ఫాక్ట్ మనకి కేంద్ర ఎన్నికల అధికారి గారు కూడా ఒక VC తీసుకోవడం జరిగింది. సో పట్టణం ఒక్కసారి ఓటు మనం అక్కడి నుంచి తీసామంటే ఓటర్లు చాలా ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు మీలాంటివి అనుభవవంతులు, మీలాంటివి అంటే ప్రజాక్షేత్రంలో ఉన్న చాలా విస్తృతంగా మీ అందరికీ అనుభవం ఉంది, మీకు ఒక మంచి ఫోర్స్ ఉంది అండి యువకులు ప్రత్యేకంగా. సో కొంచెం వాళ్ళని మొబిలైజ్ చేస్తే మా ఆఫీసర్స్కి హెల్ప్ లాగా అవుతుంది. అందరికి నమస్కారాలు. మీటింగ్ కండక్ట్ చేస్తాను. అందరు పిలిపించి కొంచెం ఓల్డ్ ఏజ్ కాకుండా 40-60 వయసు ఉన్న వాళ్ళని చూసి మొబైల్ చేసి అందరూ ప్రజెక్ట్ చేస్తాం. మనది ఫస్ట్ అయితే మీ BLOs యాప్లో లేదా CO వెబ్సైట్లో ఫస్ట్ వాళ్ళ వివరాలు, వాళ్ళ తల్లి తండ్రి వివరాలు ఒకసారి చెక్ చేయాలి. చెక్ చేసి నాక ఒకవేళ వాళ్ళకి ఓటర్లకి అంత అవగాహన ఉండకపోవచ్చు. పహలే ఆ వివరాలు చెక్ చేయాలి, BLO చెక్ చేయాలి. ఓటర్లు చెక్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. రెండోది మనకి ఒక 13 లిస్ట్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆధార్, పాస్పోర్ట్, కई सारे उसमें. అవి ఏదో అటాచ్ చేసి ఇవ్వాలి. సో మేము చెప్తాం ఎందుకు BLO మాకు తిరిగి ఇవ్వకపోతే మీ పేరు అనే రాదు. అప్పుడు కొంతమంది ఆలోచిస్తారు, కూడా మేడం శ్రీకాంత్ దిస్ ఇస్ వెరీ పువర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మీ యూనియన్లో అంటే నేను మాట్లాడినప్పుడు మీ ప్రెసిడెంట్ గారితో నేను మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ 12,000 వరకు మెంబర్షిప్ ఉంది. బట్ మన లోకల్గా వచ్చేసి ఓన్లీ మన కార్పొరేషన్ పరిధిలో దాదాపు